సౌలు పంపిన దూతలు ఇప్పుడు ఇంటి బయట నిలుచనున్నారంట దావీదును చంపడానికి. ఆ సమయంలో భారమైన గుండెతో ఈ కీర్తన రాస్తున్నాడు, అయ్యా శత్రువులు నా చుట్టూ ఉన్నారయ్యా, నా మీద పడువారు అనేకులు ఉన్నారయ్యా, పాపము చేయవారు ఆ రక్తాపరాధులు నా చుట్టూ ఉన్నారయ్యా, దయతో నన్ను కాపాడయ్యా, వారు నన్ను చంపడానికి నేను ఏ తప్పు చేయలేదయ్యా, ఏ దోషము చేయలా, ఏ పాపము చేయలా, ఊరకనేనయ్యా, అయ్యా నా ద్వారా అనేకులు మేలు పొందారయ్యా, ఎంతో మందికి నేను సహాయం చేశానయ్యా, ఎంతో మందిని ఆదుకున్నానయ్యా, కానీ తిరిగి నా మీద పడేవారే, నాకు అన్యాయం చేసేవారే, బాధపడేవారి కన్నా బాగయింది అని అనుకున్న వారే నా చుట్టూ ఎక్కువైపోయారయ్యా అనే స్థితిలో వస్తే దావీదు ఈ స్థితిలో ఉండి అంటున్నాడయ్యా, నేను ఇంతమంది చేత తరమబడుతున్నా, నువ్వు నాకు ఎత్తైన కోటగా ఉన్నావయ్యా. హల్లెలూయా. నిజమే బిడ్డ, శ్రమ వచ్చిందని, కష్టం వచ్చిందని, నీ మీద నిందలేసేవారు ఉన్నారని, నిన్ను ఏడిపించేవారు ఉన్నారని, నీ మీద పడి ఏడ్చేవారు ఉన్నారని బాధపడొద్దు. ఎందుకో తెలుసా, ఇవన్నీ ఈ శ్రమలు, నిందలు, బాధలు, కష్టాలు నిన్ను అంటకుండా ఎత్తైన కోటగా నీ కొరకు నిలవబడిన వాడు నీ దేవుడు నీకున్నాడు. హల్లెలూయా. శత్రువు నిన్ను ముట్టాలంటే, రోగము నిన్ను ముట్టాలంటే, నీ మీద పడేవారు నీ వరకు రావాలంటే, సౌలు ఈటె దాటి దావీదు మీదకి రావాలంటే ముందుగా బలవంతుడైన దేవునిని దాటాలి. అది ఎవ్వరి వల్ల కానే కాదు. అందుకనే దావీదు అంటున్నాడు, నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుచున్నానయ్యా, నా ఉన్నతమైన దుర్గము దేవుడే. హల్లెలూయా.